హైదరాబాద్ మెట్రో ట్రైన్ సెకండ్ ఫేజ్‌లో 5 కారిడార్‌లను ప్రతిపాదించిన విషయం మనందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నాగోల్ నుండి ఎల్బీ నగర్ వరకు ఉండే 5 కిలోమీటర్ల స్ట్రెచ్‌కు అత్యధికంగా ప్రాధాన్యతనిస్తుంది. హైదరాబాద్ మెట్రో ట్రైన్ లిమిటెడ్ ఎందుకు అంత ప్రాధాన్యతనిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనము చూడవచ్చు జేబీఎస్ నుండి అమీర్‌పేట్, అదేవిధంగా అమీర్‌పేట్ నుండి ఎంజీబీఎస్. ఈ ఇదంతా ఒక రింగుగా ఉంది. ఈ రింగ్‌లో ఎక్కడైనా మెట్రో ట్రైన్ ఎక్కి మళ్ళీ దిగవచ్చు. కాకపోతే మెట్రో ట్రైన్ మారాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా వేరే వెహికల్స్ వాడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మెట్రో ట్రైన్స్‌లో గనక ఏమైనా సాంకేతికంగా లోపం ఎత్తితే గనక ట్రైన్ రూట్‌ననేది మార్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నాగోల్ నుండి ఎల్బీనగర్‌కు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నది అంటే, ఇక్కడ మనం చూడవచ్చు నాగోల్ నుండి ఎల్బీనగర్ వరకు సుమారు ఇది 5 కిలోమీటర్లు ఉంటుంది. నాగోల్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రో ట్రైన్‌ని గనక కంప్లీట్ చేస్తే, ఇది అంతా ఒక ప్రత్యేకమైన రింగుగా మారుతుంది. ఈ రింగులో సుమారు 42 స్టేషన్స్ వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ మెట్రో ట్రైన్‌లో ఇదే పెద్ద రింగుగా అవతరించే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ వారు దీన్ని త్వరితగతింగా ఫినిష్ చేయాలని ఫస్ట్ దీన్నే నాగోల్ నుంచి ఎల్బీనగర్‌కొచ్చే ఏరియానే ఫినిష్ చేయాలని వాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకొని స్టార్ట్ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మొదటి రింగు ఉంది. ఇది రెండో రింగుగా మారుతుంది. అది అతి పెద్ద రింగుగా మారే అవకాశం ఉంది. అందుకే హైదరాబాద్ మెట్రో రైల్ వారు దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది.